మనం ఇప్పుడు రామాయణంలోని అత్యంత కీలకమైన నాటకీయమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదే యుద్ధకాండం. ఇది కేవలం ఒక భీకరమైన యుద్ధం గురించే కాదు, ధర్మం, త్యాగం, ఇంకా గెలుపు కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తోందో చెప్పే ఒక గొప్ప గాథ. ఎక్కడో విషయం గమనించాలి. చూడండి, యుద్ధమింకా మొదలే కాలేదు, కాని అసలు సమస్య ఎక్కడ మొదలైందో ఈ ఒక్క మాటతో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకవైపు ధర్మబద్ధమైన సలహా, మరోవైపు దాన్ని తోసిపుచ్చిన అహంకారం. రావణుడి ఆ తిరస్కారమే లంక వినాశనానికి నాంది పలికింది. ఇక మొదటి భాగానికి వద్దాం. రాముడి సైన్యం ముందున్నది దాదాపు అసాధ్యమైన ఒక పని. అదేమిటో చూద్దాం. అసలు సమస్య ఇదే. సైన్యం సిద్ధంగా ఉంది, కాని వాళ్ల ముందున్నది ఒక పెద్ద ప్రశ్న. ఒక మహాసముద్రం. లక్షలాది వానర సైన్యం ఆ ఉప్పొంగుతున్న సముద్రాన్ని దాటి లంకను ఎలా చేరుకుంటుంది? ఇది ఊహకందని సవాలు కదా. అయితే ఈ సమస్యకు పరిష్కారం 3 అంచుల్లో దొరికింది. మొదట రాముడు సముద్రుణ్ణి ప్రార్థించాడు, కాని సమాధానం లేదు. దాంతో రాముడికి ఆగ్రహమొచ్చింది. ఇక ఆయన తన అస్త్రాన్ని సంధించబోయేసరికి సముద్రుడు భయపడి ప్రత్యక్షమయ్యాడు. నలుడి సహాయం తీసుకో అని సలహా ఇచ్చాడు. ఆ తరువాత జరిగిందే అసలద్భుతం. మొత్తం వానర సైన్యమే ఇంజనీర్లుగా మారిపోయింది. వాళ్లు రాళ్ళు, చెట్లు దొరికిన ప్రతిదాంతో ఒక అసాధ్యమనుకున్న వంతెనను కట్టేశారు. ఇక్కడేమో ఇలా వంతెన కడుతుంటే అక్క లంకలో ఏం జరుగుతోందో తెలుసా? రావణుడి సభలోనే పెద్ద గొడవ జరుగుతోంది. రావణుడి అహంకారానికి, అతని సోదరుడు విభీషణుడి ధర్మానికి మధ్య మాటల యుద్ధం. చివరికి విభీషణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నకంటే ధర్మమే గొప్పదని భావించి రావణుణ్ణి వదిలేశాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ ఒక్క సంఘటనతో యుద్ధం మొత్తం మలుపు తిరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాముడి పక్షాన లంక గురించి తెలిసిన ఒక ముఖ్యమైన వ్యక్తున్నాడు. అంతేకాదు, శత్రువు సోదరుడు శరణు కోరి వస్తే రాముడతన్ని చేరదీసి ఏకంగా లంకకు కాబోయే రాజుగా ప్రకటించాడు. ఇది రాముడి ధర్మనిరతికి గొప్ప ఉదాహరణ. రెండో భాగం, లంక యోధుల పతనం. సరే, వంతెన పూర్తయింది, సైన్యం లంకలో అడుగుపెట్టింది, యుద్ధం మొదలైంది. ఇక రావణుడి వైపున్న అతిరథ మహారథులు ఒక్కొక్కరుగా ఎలా ఓడిపోయారో చూద్దాం. ముందుగా రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుడి నిద్రలేపమని ఆదేశించాడు. శాపం వల్ల 6 నెలలు నిద్రపోతాడు కదా, ఆయన్ని నిద్రలేపడానికే రాక్షస సైన్యం నానా తంటాలు పడింది. ఎట్టకేలకు నిద్రలేచి యుద్ధంలోకి దూకి వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేసేశాడు. కాని ఎంతటి బలవంతుడైనా చివరకు రాముడి చేతిలో ఓడిపోక తప్పలేదు. అతని తల తెగి లంకలో పడితే అక్కడంతా భీభత్సం సృష్టించింది. కుంభకర్ణుడు పడిపోగానే రావణుడి కొడుకు ఇంద్రజిత్తొచ్చాడు. ఇతను మాయల మనిషి. యుద్ధంలోకి అతను రావడం ఒక పెద్ద మలుపు. ఎందుకంటే అతను ప్రయోగించిన శక్తి అనే ఆయుధం నేరుగా వెళ్లి లక్ష్మణుడికి తగిలిందే. అంతే, రాముడికి ప్రాణమైన తమ్ముడు లక్ష్మణుడు యుద్ధభూమిలోనే కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. వానర సైన్యం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. లక్ష్ముడిని బ్రతికించడానికి ఒకే ఒక దారి ఉంది. అది సంజీవని అనే ఒక మూలిక. అది హిమాలయాల్లో దొరుకుతుంది. ఇక ఆ వీరోచితమైన పని మొదలైంది. ఇంకేముంది, ఆ పని హనుమంతుడి మీదే పడింది. అక్కడికి వెళ్ళాక ఏ మూలికో గుర్తుపట్టలేకపోయాడు. సమయం లేదు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సంజీవని పర్వతాన్నే అప్పుడే పెకిలించుకుని తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత సుషేణుడు అనే వైద్యుడు ఆ మూలికలతో లక్ష్మణుడికి మళ్లీ ప్రాణం పోశాడు. మూడో భాగం, చివరి ద్వంద్వయుద్ధం. చూడండి, రావణుడి దొప్ప యోధులందరూ పడిపోయారు. ఇక మిగిలింది ఇద్దరే, రాముడు, రావణుడు. ఆ చివరి భయంకరమైన పోరు కోసం రంగం సిద్ధమైంది. ఇక ఆ ఇద్దరు మహాయోధుల మధ్య యుద్ధం మొదలయింది. మొదట బాణాలు. ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. ఒకదానికొకటి ఢీకొని నిప్పులు చెలరేగాయి. ఇది కేవలం బాణాల యుద్ధం కాదు. ఆ తర్వాత మాయలు, దైవశక్తులు, రాక్షస శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. రావణుడు తన 10 తలలతో, తన మాయాజాలంతో రాముణ్ణి ఇబ్బంది పెట్టాలని చూశాడు. సరిగ్గా అప్పుడే అగస్త్య మహాముని రాముడికి ఆదిత్యహృదయం అనే ఒక శక్తివంతమైన మంత్రాన్నే ఉపదేశించాడు. ఆ మంత్రంతో రాముడు కొత్త శక్తిని పుంజుకున్నాడు. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటంలా లేదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలా మారింది. ఇక చివరి అస్త్రం
రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది నేరుగా వెళ్ళి రావణుడి గుండెను తాకింది. అంతే, ఆ 10 తలల రాజు నేలకొరిగాడు. యుద్ధం ముగిసింది. 4వ భాగం విజేత తిరిగిరాక. యుద్ధమైతే ముగిసింది. రావణుడు చనిపోయాడు. కాని కథ ఇంకా పూర్తి కాలేదు. గెలుపు తర్వాతొచ్చిన కొన్ని కఠినమైన సవాళ్లు, వాటి గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. విజయం తర్వాత మరో పెద్ద పరీక్ష ఎదురైంది. ఇది కథలోనే అత్యంత క్లిష్టమైన, కొంత వివాదాస్పదమైన ఘట్టమని చెప్పొచ్చు. సీత కోసమే ఇంత పెద్ద యుద్ధం చేసిన రాముడు అందరి ముందు ఆమె పవిత్రతను శంకించాడు. ఈ యుద్ధం చేసింది కేవలం వంశగౌరవం కోసమే అని చెప్పాడు. రాముడి కఠినమైన మాటలు విన్న సీత చాలా బాధపడింది. కాని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏమాత్రమూ వెనుకాడలేదు. అగ్నిపరీక్షకు సిద్ధపడింది. ఆమె అన్న మాటల్లో ఎంతటి వేదన, ఎంతటి ఆత్మవిశ్వాసం ఉన్నాయో మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత ఒక అద్భుతమే జరిగింది. అగ్నిదేవుడు స్వయంగా సీతను తన చేతుల్లోకి తీసుకుని బయటకొచ్చాడు. ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. సీత పవిత్రురాలనే, నిష్కలంకురాలనే అగ్నిదేవుడే స్వయంగా ప్రకటించాడు. దాంతో ఆమె పవిత్రత ప్రపంచానికి తెలిసింది. ఇక అన్నీ సర్దుకున్నాయి. అనుకున్నట్టే విభీషణుడికి లంక రాజ్యపట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ వాళ్లకి ఘన స్వాగతం లభించింది. రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. అప్పట్నుంచి శాంతి, న్యాయంతో కూడిన రామరాజ్యం మొదలైంది. రామాయణం మనకు ధర్మం ఎలా గెలుస్తుందో చూపిస్తుంది, నిజమే. కాని ఆ గెలుపు కోసం ఎంత వెల చెల్లించాల్సి వచ్చింది? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. ధర్మం, గౌరవం పేరుతో జరిగిన ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ ఆ విజయం వెనుక ఉన్న త్యాగాలు, కష్టాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి?